హాయ్ అండి అందరికి. ఈరోజు మిక్స్డ్ కార్న్ వడ చూద్దాము. ఇది వచ్చి మనకి మిల్లెట్స్ అంటే కొన్ని నాకు ఉన్న వాటిల్లో చేశాను నేను. ముందుగా మనము మొక్కజొన్న, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్, ఒక 2 స్పూన్లు వచ్చి మనం ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ అంటాం కదా అది, 2 స్పూన్స్ వచ్చి కొర్రలు సామలు పిండి, ఇంకొక 1 స్పూన్ వచ్చి రాగి పిండి వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఒక 10 మినిట్స్. తర్వాత అందులో కొంచెం సోడా ఉప్పు, ఆనియన్స్ వేసి మనకి కొంచెం అవసరమైతే కొంచెం వాటర్ కలుపుకోండి, లేదంటే అట్లానే వేసుకోవచ్చు. మీకు ఏ షేప్లో కావాలో, వడ షేప్లో కావాలంటే వడ, లేదా ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకోండి. ఎక్కువ ఆయిల్ కాకుండా లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్గా అయితే బాగా యూజ్ అవుతాయండి. ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, డైజెషన్ ప్రాబ్లం ఎవరైనా తినచ్చు. ఎందుకంటే ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ కొంచెం కవర్ అవుతాయి. అంటే వేరే ఏదైనా మనం వడలు తినాలనిపించినా, ఏం తినాలనిపించినా వాటి ప్లేస్లో ఇలా చేసుకొని తింటే, దీంట్లో ఎందుకంటే కొర్రలు, రాగులు, సామలు అన్నీ ఉన్నాయి కాబట్టి పెద్దగా వెయిట్ అయితే ఏమి పుట్టాను అవ్వము. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే ఇంకా మంచిదండి. బయట వడలు అవి ఇవి వాటి బదులు ఇలా ఇంట్లో చేసుకుంటే మంచిది, హెల్త్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. గ్రీన్ చట్నీతో కానీ, లేదా మామూలు మన ఇంట్లో చేసుకున్న పల్లి చట్నీ, లేదా పిల్లలకైతే కెచప్, సాస్ వాటికైతే ఈజీగా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఆయిల్ తక్కువ వేసుకొని ట్రై చేసుకోండి. నాకంటే ఇంట్లో బాబు ఉన్నాడు కాబట్టి వాడి కోసం నేను కొంచెం అంటే ఫ్రై లాగా చేశాను అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని, నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు. మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.